హాయ్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళిని ఎంతో కలర్ఫుల్గా చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే కలర్ దీపాలు మీకోసమే. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చేసేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో దీనికోసం మనకి కావాల్సింది, జనరల్గా దీపావళికి ఏం వాడతామండి, నువ్వుల నూనె కదా. అందుకే నువ్వుల నూనె తెప్పించనమాట. ఆ నువ్వుల నూనెలో ఈ విధంగా కొవ్వొత్తులు అయితే వేసేసుకుని కరిగించేసుకోండి. చాలా సింపుల్గా కరిగిపోతాయండి. ఒక 2 మినిట్స్లో కరిగిపోతాయి. పెద్ద టైం ఏం పట్టదు. ఇలా కలర్ కొవ్వొత్తులే వేయాలని ఏం లేదు, నార్మల్ కొవ్వొత్తులు కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట, అందుకే వేస్తున్నాను. కాసేపు అయ్యేటప్పటికి ఇవి ఈ విధంగా కరిగిపోయి దీంట్లో లోపల ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు అయితే ఈ విధంగా వచ్చేస్తాయి. వాటిని సపరేట్గా బయటకు తీసేసుకోండి. నేను ఇక్కడ పాత బాండీ యూజ్ చేస్తున్నానండి. అంటే యూజ్ చేయలేని ఒక బాండీ అయితే తీసుకున్నాను అనమాట. ఒత్తులను ఈ విధంగా అయితే సెపరేట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇది కాసేపటికి మళ్ళీ గట్టిపడిపోతుంది కదండి. ఇంతలోనే మనం ప్రమిదలు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఇక్కడ పువ్వొత్తులు యూజ్ చేస్తున్నానండి. అదే బొడ్డొత్తులు అంటారు కదా, అవైతే స్ట్రైట్గా నుంచుంటాయి కదా, మనకి ఈజీగా అయిపోతుందని చెప్పి కొన్ని ప్రమిదలు అయితే తీసుకుని దాంట్లో ఇలా పువ్వొత్తులు అయితే పెట్టేసుకున్నాను. మనం ఇప్పుడు కొవ్వొత్తిని కరిగించిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ దీంట్లో పోసేసుకోండి. ఇక్కడైతే నేను ఒక గుంటగట్టుని యూజ్ చేస్తున్నాను, ఈజీగా వేయొచ్చని. సో బయట పడినా కానీ ఏమీ అవ్వకుండా ఉండాలని ఇలా పళ్ళెం అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం చూసుకొని పోసుకోండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒత్తులను కొంచెం నలుపుకొని పెట్టుకోండి. అప్పుడు మనకి వెలిగించేటప్పుడు ఈజీగా వెలుగుతాయి కదా. సో ఇలా ఒక 10 మినిట్స్ అయితే ఉంచేయండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత కొవ్వొత్తి మనకి గట్టి పడిపోతుంది. సో హార్డ్గా తయారవుతాయి పైనంతా కూడా. వీడియోను ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో మరికొంతమందికి షేర్ చేయబడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్తో దీపాలను అయితే డెకరేట్ చేసుకోండి. నేను ఒక 4-5 కలర్స్ యూజ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న కలర్స్తో మీరు దీపాలను, రంగురంగుల దీపావళిని చేసేసుకోండి. మరొక్కసారి అందరికీ కూడా హ్యాపీ దీవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా దీవాళిని బాగా ఎంజాయ్ చేయాలి, బాగా స్వీట్లు తినాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే నాకు కూడా స్వీట్లు పంపించండి. దీపాలను బాగా వెలిగించుకోండి. బాణాసంచను మాత్రం లిమిటెడ్గా కాల్చండి. కాటన్ దుస్తులు ధరించి బాణాసంచను కాల్చండి. పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఇంకా వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. హ్యాపీ దివాళీ టు ఆల్. ఎంజాయ్ ద దివాళీ.